బ్రహ్మ ప్రాణం పోసిన బొమ్మకు జన్మనిచ్చి ప్రేమానురాగాలతో నైతిక విలువలను కలబోసి విశిష్ట వ్యక్తిత్వంతో తీర్చిదిద్దే అమ్మ మానవ రూపంలో కనిపించే దైవం ప్రథమ గురువు. కుటుంబ బరువు బాధ్యతలతో పాటు గౌరవ మర్యాదలతో సంఘంలో మనకు స్థానం కల్పించే దైవం తండ్రి. అక్షరాల ఆ విశిష్ట లక్షణాలు కలిగి ఉన్న మా తల్లి తండ్రి కీర్తిశేషులు చెదలవాడ శారదాదేవి గారు, చెదలవాడ సత్యనారాయణ గారు. నాన్నగారు గుంటూరు పట్టణంలోనే పుట్టి బిఏ ఏసీ కాలేజీలో అనగా ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో చదివి గుంటూరు జిల్లా పరిషత్ ఆఫీసులో ఉన్నత ఉద్యోగిగా స్థిరపడ్డారు. అమ్మ విశాఖపట్నంలో పుట్టి టీచర్ ట్రైనింగ్ కోసం గుంటూరు వచ్చారు. పెద్దల నిర్ణయంతో వారిరువురి కళ్యాణం జరిగింది. నాన్నగారు సర్వీసులో అత్యధిక కాలం గుంటూరు జిల్లా పరిషత్ ఆఫీసులో పనిచేసి ఎన్నో ప్రశంసలు పొందారు. అమ్మ సంసార చక్ర బంధంలో 4 పిల్లలకు తల్లిగా, ఆదర్శ గృహిణిగా ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో బరువు బాధ్యతలను నిర్వహిస్తూనే నాకు ఊహ వచ్చేసరికి గుంటూరు కొత్తపేట చిన్నమహాలక్ష్మి చెట్టు ఎదురుగా శారదా ప్రైవేట్ స్కూల్ని స్థాపించి ఉపాధ్యాయులతో అనేక మంది విద్యార్థులతో స్కూల్ కొనసాగించారు. ఆ తరువాత మరో 2 బ్రాంచీలను విస్తరించి శారదా కాన్వెంట్ పేరున నగరంలో వేరువేరు ప్రాంతాలలో స్కూలుని కొనసాగించారు. ఇవి అన్నీ ఆమెలోని విద్యాతృష్ణకు మచ్చుతునకలు. ఎందరో పేద విద్యార్థులకు విద్యాదానం చేసిన ఉత్తమురాలు. స్కూలు పురోగతికి నాన్నగారి సహాయ సహకారాలు ఉండేవి. అమ్మ, నాన్నగారు ఇరువురు ఆది దంపతుల వలె ఇంటా బయట అన్ని విషయాలలో భాగస్వామ్యం పంచుకునేవారు. స్త్రీ అంటే శక్తికి నిర్వచనం అని నిరూపించిన వ్యక్తిత్వం మా అమ్మది. విద్యా సంస్థల ద్వారానే సేవలు అందిస్తూనే గుంటూరు నగరంలో ఉమెన్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ప్రెసిడెంట్గాను, లయన్స్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్గాను, జైంట్స్ క్లబ్ ట్రెజరర్గాను బాధ్యతలు నిర్వహించారు. వీటికి తోడుగా సామాజిక సంక్షేమ కార్యక్రమాలలో పాల్గొన్నారు. 1972వ సంవత్సరంలో జరిగిన జై ఆంధ్ర ఉద్యమానికి నాయకత్వం వహించారు. 1977వ సంవత్సరంలో దివిసీమ ఉప్పెన బాధితులకు సహాయం అందించటానికి ఒక బృందానికి నాయకత్వం వహించి అమ్మ, నాన్నగారు ఇరువురు ధన వస్తు రూపంలో విరాళాలు సేకరించడమే కాక వారు స్వయంగా విరాళాలు అందచేసి బాధితులను ఆదుకొనుటయే కాక సేవలు అందించారు. అమ్మలోని సంఘసేవ, సామాజిక స్పృహ స్త్రీ సాధికారతకు తార్కాణం. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న సామెతకు ఆమె గృహ జీవితం ఒక మచ్చుతునక. 4 పిల్లలకు మంచి చదువులు, ఉన్నత ఉద్యోగాలు, సంస్కారవంతమైన జీవితాలలో స్థిరపరచడమే కాక మనుమలు, మనుమరాళ్ళు కూడా ఐటీ రంగంలో, దేశ విదేశాల్లోనూ, వైద్య రంగంలోనూ సుస్థిర ఉన్నత హోదాలో నిలబెట్టడానికి కారణం ఆమె నాటి పెంచి పోషించిన వరాల పంట. తన పిల్లలకు చదువులతో పాటు క్రీడా, లలిత కళల రంగాలలో కూడా మంచి ప్రోత్సాహాన్నిచ్చి వాళ్ళు ఆయా రంగాలలో మంచి గుర్తింపు సాధించడానికి ఆమె నిరంతర కృషి, ప్రోత్సాహమే కారణం. అమ్మ కడుపున ఊపిరి పోసుకున్న నాటి నుండి గత మార్చి నెలలో మమ్మల్ని వీడిపోయే వరకు నేను ఆమె శరీరంలో ఒక భాగంగా ఉన్నాను. నా బ్రతుకున వెలుగు, విజయాలలో చిరునవ్వు, నిరాశలో ఓదార్పు, నా ఆశల పల్లకి బోయిగా నిలిచిన అమ్మ నాకు సర్వం. ఆమెను మించిన దైవం లేదు నాకు ఏ లోకంలో. నా హృదయం ఆమెను కలవరిస్తూనే ఉంది. ఆ కారణంగానే గత 6 నెలలుగా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. అమ్మ ముఖ్యమైన జీవితకాలం ఈ గుంటూరు నగరంలోనే గడిపిన కారణంగా ఆమెకు నాకు ఎంతో ప్రీతిపాత్రమైన ఈ నృత్య కార్యక్రమమును మీ అందరి సహకారంతో నిర్వహిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్న అందరికీ నా కృతజ్ఞతలు, అభినందనలు.